తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లోని పేదలకు ఇళ్ల నిర్మాణంపై గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ ఇళ్లను నగరానికి దూరంగా కాకుండా జనావాసాల మధ్య నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో లబ్ధిదారులు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలకు దూరం కాకుండా తమ జీవనోపాధిని కొనసాగించగలరని ప్రభుత్వం భావిస్తోంది. క్యూర్ పరిధిలోని ప్రభుత్వ ఖాళీ భూములను గుర్తించి తొలి దశలో 17 నియోజకవర్గాల్లో మొత్తం 7,680 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించబోతున్నారు. అవసరమైతే పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖల నిరుపయోగ భూములను కూడా వినియోగించాలని సీఎం సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు అంటే హైదరాబాద్లో ఎవరెవరు ఇందిరమ్మ ఇళ్ల ప్లాట్లకు అర్హులు ఎవరో చూద్దాం. హైదరాబాద్లో ఇందిరమ్మ ఇళ్ల ప్లాట్లకు సంబంధించి ఎవరు అర్హులు చూద్దాం. వాళ్ళు తెలంగాణలో శాశ్వత నివాసి అయి ఉండాలి, కుటుంబ వార్షిక ఆదాయం 6 లక్షలు లేదా అంతకంటే తక్కువగా ఉండాలి, అలాగే కుటుంబం పేరుపై సొంత ఇల్లు ఉండకూడదు, హైదరాబాద్ ఓవరాల్ క్యూర్ పరిధిలో సొంత ఇల్లు లేదా నివాస స్థలం కూడా ఉండకూడదు, అలాగే ఒక కుటుంబం నుంచి ఒక దరఖాస్తు మాత్రమే అనుమతిస్తారు. ఇప్పుడు మనం చూసుకుంటే ప్రతి ప్లాట్ సుమారు 528 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండబోతోంది. ఒక్కో ఇంటి నిర్మాణ వ్యయం దాదాపు 11 లక్షల రూపాయలు. ఇందులో 5 లక్షలు ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుంది. భూమి ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. మిగిలిన 6 లక్షలు లబ్ధిదారులు చెల్లించాల్సి ఉంటుంది. మొదటి విడతలో రాజేంద్రనగర్, మహేశ్వరం, షేర్లింగంపల్లి, ఇబ్రహీంపట్నం, మల్కాజ్గిరి, కూకట్పల్లి, మలక్పేట్ సహా మొత్తం 17 నియోజకవర్గాల్లో ఈ ప్లాట్లు నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రెడీ చేసింది. నగరానికి దగ్గరగా ఇళ్లు ఉండడం వల్ల రవాణా కావచ్చు, అలాగే ఉపాధి సమస్యలు కూడా తగ్గి పేద కుటుంబాలకు మరింత మెరుగైన జీవనావకాశాలు లభిస్తాయని ప్రభుత్వం చెప్తోంది.